ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 23వ తారీఖు జూలై నెల 2023 సంవత్సరము ఆదివారం. రమణ భాషణములు అనే గ్రంథంలో 104వ ప్రశ్న శ్రీ లక్ష్మీ వీరం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఒకసారి ఇదంతా అయిపోయినట్టే ఉంది కదా. ఇదంతా మనం వదిలేద్దాం అనుకున్నాం కదా, అంటే టేబులర్ ఫార్మ్స్ లో ఉన్నాయి. అది గుర్తు పెట్టుకోవడం చెప్పడం కష్టం కనుక అఖిల భారత రైల్వే బోర్డు సభ్యుడు కిషోరీలాల్ ఢిల్లీ నుండి వచ్చాడు. నిరాడంబరుడు, సౌమ్యుడు, నడతలో అభిజాత్యం కనిపిస్తుంది. ఆయనకి కడుపులో వ్రణం. భోజన వసతులు ఊరిలో ఏర్పాటు చేస్తున్నారు. 5 ఏండ్లుగా భక్తి సాహిత్యం తిరగవేస్తున్నారు. కృష్ణ భక్తుడు, అన్నింటిలో కృష్ణుడే చూడగలడు. కృష్ణుని ఎన్ని మారులో చూచి ఆనంద తన్మయుడయ్యేవాడు. ఆయన ఉద్యోగ వ్యవహారాలు ఆయన యత్నం లేనట్లే జరిగిపోయేవి. ఆయనకు అన్నీ కృష్ణుడే చేసి పెడుతున్నట్టు అనిపించేది. కొంతకాలానికి ఆయనకు ఒక మహాత్ములు తారసిల్లాడు. వేదాంతం నేర్పి నిరాకార ఉపాసన చేయమని ఆదేశించాడు. నాటి నుంచి తత్వ వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు, అష్టావక్ర, అవధూత, భగవద్గీతాదులు కొన్ని వందల గ్రంథాలు చదివినారు. శ్రీ భగవాన్ రచనలు ఇంగ్లీష్ అనువాదాలు పఠించారు. వారికి అవి ఎంతో నచ్చినవి. ఒక మారు ఆయన జ్వరపడి మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనను ఒక చింత వేధించింది. జీవితంలో శ్రీ భగవాన్ను దర్శించుకోలేదే అని. ఒళ్ళు నయమైన తర్వాత కొంతకాలానికి ఇక్కడికి రాగలిగినాడు. శ్రీ భగవాన్ స్పర్శ, అనుగ్రహము వారు కోరినవి. వారితో శ్రీ భగవాన్ ఆత్మైవాహం గుడాకేశ, నేనాత్మను, ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహం అన్నా. ఆత్మ లేక ఎవరు ఉండలేరు. బ్రహ్మ ఎప్పుడూ సంగతుడే, బాహ్య స్పర్శ అక్కరలేదు. బ్రహ్మం ఎప్పుడూ సంగతుడే. అంటే పృచ్ఛకుడు గ్రహించాను, నేను కోరే స్పర్శ బాహ్యం కాదు. పృచ్ఛకుడు మహర్షి, ఆత్మ కన్నా సన్నిహితం వేరొకటి ఉన్నదా? మహర్షి, 3 నెలల క్రితం కృష్ణులు నాకు అగపడి తెలిపినారు గదా. నిరాకార ఉపాసనను నన్ను ఎందుకు అడుగుతావు? అది ఇంత మాత్రమే. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఆత్మ అన్నింటిలో, అన్ని ఆత్మలో. మహర్షి, ఉన్న సత్యమంతా అదే, అది కూడా పరోక్షమే. నిజానికి ఆత్మ తప్ప వేరొకటి కాదు. జగత్తు మనస్సు కల్పించినది. మనస్సు ఆత్మ నుండి జనించింది. కాబట్టి ఆత్మయే ఆ ఏకం సత్. పృచ్ఛకుడు, అదే అట్లే, కానీ అనుభవం కష్టసాధ్యం. మహర్షి, అనుభవం సాధించుటేమి? అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి. అది సహజం. సాధించడానికి అది కొత్తదా? కర్తవ్యం సాధించడం కాదు, త్యజించడం, అజ్ఞానాన్ని వర్జించడం అంతే. అజ్ఞాన మూలం వెదకవలె. ఎవనికి అజ్ఞానం? వానికి అజ్ఞానమేది? కర్త విషయం. ఇట్టి ద్వంద్వ భావన మనస్సు లక్షణం. ఆ మనస్సు ఆత్మ నుండి వచ్చినది. ఇదంతా మహర్షి చెప్తున్నారు. పృచ్ఛకుడు, అవును, అజ్ఞానం స్వతహాగా ఉండజాలదు. చివరికి ఆయన భగవాన్ శరణు వేడినాడు. రోగ నిదానమెరిగి చికిత్స చేసి వైద్యుని వలె శ్రీ భగవాన్ నా పట్ల వర్తిల్లుదురు గాక కాబోలేదు. ఇక పుస్తకములు చదివి నేర్పు,
నేర్చు ఆసక్తి బొత్తిగా వదులుకొన్నానన్నారు. తర్వాత 105వ ప్రశ్న. ఏన అశ్రుతం శృతం భవతి. ఛాందోగ్యోపనిషత్తు. దేని తెలియుటచే తెలియనివన్నీయును తెలియనగును. భగవాన్ పరిచారకుడు మాధవస్వామి. చాందోగ్యములోని మహావాక్యము తత్వమసిని బోధించుటకు 9 విధములున్నవా? మహర్షి: లేవు. పద్ధతి ఒక్కటే. ఉద్ధాంతులు సత్ ఏవ సౌమ్య, అట కలది ఉనికియే అని బోధించి ఆరంభించి శ్వేతకేతు ఉపవాసాన్ని ఉదాహరించాడు. సత్ వ్యక్తిలో కలదని ఆ ఉపవాసం సువ్యక్తం చేస్తున్నది. పలు పూల నుండి కూర్చిన తేనె వలె ఈ సత్ అందరిలోనూ సమమే. సుషుప్తి తేటపరచునట్లు జీవులలోని స్థితులలో అంతరం లేదు. ప్రశ్న ఏమంటే, అటైతే నిద్రలో అది అందరికీ తెలియవలే గదా? తెలియదు. వ్యక్తిత్వం నష్టమైనది గనుక మిగిలి ఉన్నది సత్ మాత్రమే. సముద్రములో నదులు లీనమైనట్లు వ్యక్తిత్వం నష్టమైనప్పుడు సత్తు ఉండగలదా? తప్పక. మొలకను కత్తిరిస్తే అది తిరిగి ఎదుగునట్లు ఎదుగుట మొక్క ఉన్నదని. ఈ వాయిస్ వినపడటం లేదండి. వినపడటం లేదా? ఓకే, ఏం చెప్పమా? అస్సలు వినపడటం లేదండి. అందరికీ వినిపిస్తోందా? మాకు బాగానే ఉందమ్మా. నాకు కూడా బాగానే ఉందమ్మా. అంటే మీకే ఏదో ప్రాబ్లం వచ్చింది గుర్తుగా. మేడం వాయిస్ వినిపిస్తలేదు. మీకు కూడా వినిపిస్తలేదా అమ్మా శారదా? అందరికి మీ వాయిస్ వినిపిస్తోంది. నా వాయిస్ మీకు వినిపించలేదు. అయితే తప్పక మొలకను కత్తిరిస్తే అది తిరిగి ఎదిగినట్లు ఎదుగుట మొక్క బ్రతికి ఉన్నదని గుర్తు. నిద్రాణంగానైనా అసత్ అక్కడ ఉండును. ఉప్పు నీరు ఉదాహరణ తీసుకుందాం. నీటిలోని ఉప్పు అతి సూక్ష్మం, కంటికి అగపడదు, కానీ ఇతర ఇంద్రియములకు అది తెలుస్తుంది. ఆ తెలియటట్లు ఆ ఇతర ఉపాయములేవి? విచారణ వల్ల గాంధారారణ్యములోని విడిచిన మనిషి తిరిగి ఇల్లు చేరుకున్నట్లు పరిణామ ఆవరణంలోను అవతరణ విరమణంలోను ఉండునది సత్తొక్కటే. తేజ పరస్య దేవతాయాం. అన్ని జ్యోతులు పరంజ్యోతిలో కలియను. తేజ పరస్య దేవతాయాం. కుటిలుడు అగ్ని పరీక్షకు నిలవలేడు. వాని కృత్రిమాన్ని అగ్ని బయట పెడుతుంది. రుజుత విమలాత్మక స్వయం సిద్ధము. జగత్తు జనన మరణములు ఉన్నగు వెలిపూతలలోనుగాక ఆత్మజ్ఞుడు సుఖపడతాడు. కపటియు అజ్ఞానియు వ్యధల పాలు అవుతాడు. మరొకసారి చదువుతున్నా మీకు అర్థం అవడానికి. ఇక్కడ సుషుప్తి పరచునట్లు జీవులలోని స్థితులలో అంతరం లేదు. ప్రశ్న ఏమంటే, అయితే నిద్రలో అది అందరికీ తెలియవలే గదా? తెలియదు. వ్యక్తిత్వం నష్టమైనది గనక మిగిలి ఉన్నది సత్ మాత్రమే. సముద్రములో నదులు లీనమైనట్లు వ్యక్తిత్వం నష్టమైనప్పుడు సత్తు ఉండగలదా? అంటే తప్పక మొలకను కత్తిరిస్తే అది తిరిగి ఎదుగునట్లు ఎదుగుట. ఇవన్నీ కూడా పాయింట్స్ లా ఉన్నాయి, కానీ ప్రశ్నల కాదు. ఎదుగునట్లు ఎదుగుట మొక్క బ్రతికి ఉన్నదని గుర్తు. నిద్రాణంగానైనా అసత్ అక్కడ ఉండునా? అంటే ఉండును. ఉప్పు నీరు ఉదాహరణ తీసుకుందాం. నీటిలోని ఉప్పు అతి సూక్ష్మం, కంటికి అగపడదు, కానీ ఇతర ఇంద్రియములకు అది తెలుస్తుంది. ఆ తెలియటట్లు ఆ ఇతర ఉపాయములేవి? విచారణ వల్ల గాంధారారణ్యములోని విడిచిన మనిషి తిరిగి ఇల్లు చేరుకున్నట్టు పరిణామ ఆవరణంలోను అవతరణ విరమణంలోను ఉండునది సత్తొక్కటే. తేజ పరస్య దేవతాయాం. అన్ని జ్యోతులు పరంజ్యోతిలో కలియును.
కుటిలుడు అగ్ని పరీక్షకు నిలవలేడు. దాని కృత్రిమాన్ని అగ్ని బయట పెడుతుంది. ఇతర స్వయం సిద్ధము రుజుత అంటే విమలాత్మకమైనది స్వయం సిద్ధము. జగత్తు జనన మరణము మున్నగు వెలిపూతలలోనుగాక ఆత్మజ్ఞుడు సుఖపడతాడు. కపటియు అజ్ఞానియు వ్యధలపాలవుతాడు. ఇక్కడికి ఆపుతాను. ఇంకొకసారి చదవాలా? ఇంకొకసారి చదువుతాను. ఇప్పుడు బుద్ధుడు గారు మీకు వినిపిస్తోందా? అసలు వినపట్టం లేదా? రాంబుద్రి గారు మధ్యలో చాలా మధ్యలో కొంచెం చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాను మేడం. సరే, ఇంకొక మాట. ఇప్పుడు చూడండి. ఇంకొక మారు భారత చదవండి. రైల్వే బోర్డు సభ్యుడు కిషోరీలాల్ ఢిల్లీ నుండి వచ్చాడు. నిరాడంబరుడు, సౌమ్యుడు, నడతలో అభిజాత్యం కనిపిస్తోంది. అతడు ఆయనకి కడుపులో వ్రణం, భోజన వసతులు ఊర్లో ఏర్పాటు చేసుకున్నాడు. 5 ఏళ్లుగా భక్తి సాహిత్యం తిరగవేస్తున్నాడు. కృష్ణ భక్తుడు, అన్నింటిలో కృష్ణునే చూడగలడు. కృష్ణుని ఎన్ని మారులో చూచి ఆనంద తన్మయుడయ్యేవాడు. ఆయన ఉద్యోగ వ్యవహారాలు ఆయన యత్నం లేనట్లే జరిగిపోయేవి. ఆయనకన్నీ కృష్ణుడే చేసి పెడుతున్నట్టు అనిపించేది. కొంతకాలానికి ఆయనకు ఒక మహాత్ములు తారసిల్లారు. వేదాంతం నేర్పి నిరాకార ఉపాసన చేయమని ఆదేశించారు. నాటి నుంచి తత్వ వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు, అష్టావక్ర అవధూత, భగవద్గీతాదులు కొన్ని వందల గ్రంథాలు చదివినారు. శ్రీ భగవాన్ రచనల ఇంగ్లీషు అనువాదాలు పఠించారు. వారికి అవి ఎంతో నచ్చినవి. ఒకమారు ఆయన జ్వరం పడి మృత్యుముఖంలో నున్నారు. ఆయననొక చింత వేధించింది. జీవితంలో శ్రీ భగవాన్ని దర్శించుకోలేదే అని. ఒళ్ళు నయమైన తర్వాత కొంతకాలానికి ఇక్కడికి రాగలిగినారు. శ్రీ భగవాన్ స్పర్శ అనుగ్రహము వారు కోరినవి. వారితో శ్రీ భగవాన్ ఆత్మైవాహం గుడాకేశ, నేను ఆత్మను, ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహమున్నా అన్నా. ఆత్మ లేక ఎవరూ ఉండలేరు. బ్రహ్మం ఎప్పుడూ సంగతుడే, బాహ్య స్పర్శ అక్కరలేదు. గ్రహించాను, నేను కోరే స్పర్శ బాహ్యం కాదు అన్నారు ఆయన. ఆత్మ కన్నా సన్నిహితం వేరొకటి ఉన్నదా అని మహర్షి అడిగారు. పృచ్ఛకుడు, 3 నెలల క్రితం కృష్ణులు నాకు అగపడి తెలిపినారు గదా, నిరాకార ఉపాసనను నన్ను ఎందుకు అడుగుతావు? అది అంత మాత్రమే, ఇంత మాత్రమే. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఆత్మ అన్నింటిలో, అన్ని ఆత్మలో. ఉన్న సత్యమంతా అదే, అది కూడా పరోక్షమే. నిజానికి ఆత్మ తప్ప మరొకటి కాదు. జగత్తు మనస్సు కల్పించినది. మనస్సు ఆత్మ నుండి జనించింది కాబట్టి ఆత్మయే ఆ ఏకం సత్. అది అట్లే, కాని అనుభవం కష్టసాధ్యం అని పృచ్ఛకుడు అన్నాడు. మహర్షి, అనుభవం సాధించుటేమి? అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి. అది సహజము. సాధించడానికి అది కొత్తదా? కర్తవ్యం సాధించడం కాదు, త్యజించడం, అజ్ఞానాన్ని వర్జించడం అంతే. అజ్ఞాన మూలం వెదకవలే. ఎవరికి అజ్ఞానం? వానికి అజ్ఞానమేది? కర్త విషయము. ఇట్టి ద్వంద్వ భావన మనస్సు లక్షణం. ఆ మనస్సు ఆత్మ నుండి వచ్చినది. పృచ్ఛకుడు, అవును, అజ్ఞానం స్వతహాగా ఉండజాలదు. చివరికి ఆయన భగవాన్ శరణు వేడినారు. రోగ నిదానం ఎరిగి చికిత్స చేసే వైద్యుని వలె శ్రీ భగవాన్ నా పట్ల వర్తిల్లుదురుగాక. ఇక పుస్తకములు చదివి నేర్పు ఆసక్తి బొత్తిగా వదులుకున్నానన్నారు. అది ఒకటో. తర్వాత 105వ ప్రశ్న, ఏన అశ్రుతం శృతం భవతి. ఛాందోగ్యోపనిషత్తులోది. దేని తెలియుటచే తెలియనివన్నీయును తెలియనగును అని దాని అర్థం. భగవాన్ పరిచారకుడు మాధవస్వామి. ఛాందోగ్యములోని మహావాక్యము తత్వమసిని బోధించేటకు 9 విధములు ఉన్నవా అని ఆయన అడిగితే మహర్షి, లేవు, పద్ధతి ఒక్కటే. ఉద్దాలకులు సత్ ఏవ సామ్య, అట కలది ఉనికియే అది బోధించనారంభించి శ్వేతకేతు ఉపవాసాన్ని ఉదాహరించారు.
సత్ వ్యక్తిలో కలదని ఆ ఉపవాసం సువ్యక్తం చేస్తున్నది. పలు పువ్వుల నుండి కూర్చిన తేనెవలే ఈ సత్ అందరిలోనూ సమమే. సుషుప్తి తేటపరచునట్లు జీవులలోని స్థితులలో అంతరం లేదు. ప్రశ్న ఏమంటే, అటైతే నిద్రలో అది అందరికీ తెలియవలే కదా? తెలియదు. వ్యక్తిత్వం నష్టమైనది గనుక మిగిలి ఉన్నది సత్ మాత్రమే. సముద్రములో నదులు లీనమైనట్లు వ్యక్తిత్వం నష్టమైనప్పుడు సత్తు ఉండగలదా? అంటే ఇదంతా కూడా మహర్షి చెప్తున్నారు, ప్రశ్నించి జవాబు కూడా. తప్పక మొలకను కత్తిరిస్తే అది తిరిగి ఎదుగునట్లు ఎదుగుట మొక్క బ్రతికి ఉన్నదని గుర్తు. నిద్రాణంగానైనా అసత్ అక్కడ ఉండునా? ఉండును. ఉప్పు నీరు ఉదాహరణ తీసుకుందాం. నీటిలోని ఉప్పు అతి సూక్ష్మం, కంటికి అగపడదు గాని ఇతర ఇంద్రియములకు అది తెలుస్తుంది. ఆ తెలియటెట్లు? ఆ ఇతర ఉపాయములేమి? విచారణ వల్ల గాంధార అరణ్యములోని విడిచిన మనిషి తిరిగి ఇల్లు చేరుకున్నట్లు పరిణామ ఆవరణంలోనూ అవతరణ విరమణంలోనూ ఉండునది సత్తొక్కటే. తేజ పరస్య దేవతాయాం, తేజ పరస్య దేవతాయాం. అన్ని జ్యోతులు పరంజ్యోతిలో కలియును. కుటిలుడు అగ్ని పరీక్షకు నిలవలేడు, వాని కృత్రిమాన్ని అగ్ని బయట పెడుతుంది. విమలాత్మక అంటే రుజుత స్వయం సిద్ధము జగత్తు జనన మరణములు మున్నగు వెలి పువ్వులలోనూ గాక ఆత్మజ్ఞుడు సుఖపడతాడు. కపటియు అజ్ఞానియు వ్యధల పాలవుతారు. ఓకే, ఇదే నేను వేరే రెండు ఇవే చదివాను. రాంబుద్రి గారు చెప్తారా? వినబడిందా ఇప్పుడు? నారాయణ గారు వచ్చి కూర్చున్నారు. వినబడిందమ్మా, వినబడింది. చాలా రోజులకి వచ్చారు. అదేనమ్మా, ఈ మధ్య అంతా అవ్వలేదు. మొన్న శుక్రవారం వచ్చాను కానీ ఎవరు మీరు లేరు. అది తెలియక వచ్చాను. శుక్రవారం అనకాపల్లి అంటాం. అదేనమ్మా. ఓకే, చెప్తారా? చెప్తాను. ఒక ఆయన రైల్వే బోర్డు సభ్యుట, కిషోరీలాల్. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆయనేమో నిరాడంబరుడు, సౌమ్యుడు. ఆ తర్వాత కడుపులో వ్రణం, భోజన వసతులు ఊర్లో ఏర్పాటు చేసుకున్నాడు. చెప్తారా ఇంకా? నమస్తే అమ్మ. నమస్తే. ఈరోజు అంటే చిన్న టాపిక్ మీరు మా రెండోసారి చదివి వినిపించారు. నేను లేట్ గా వచ్చానమ్మా. ఎందుకంటే ఇక్కడ అనేక గ్రంథాలు చదివినంత మాత్రాన మనకేమి ఆత్మజ్ఞానం వస్తుందంటే రాదని మనం చాలా సందర్భాలలో చెప్పుకున్నామమ్మా. ఇంకొకటి ఏంటంటే అనేక గ్రంథాలు చదివితే నేను చాలా గ్రంథాలు చదివాను అనేటువంటి అహంకారం రావచ్చు తప్ప ఆత్మజ్ఞానం అనేది మనకి రాదని ప్రస్ఫుటంగా అర్థం అవుతుందమ్మా. ఆయన కృష్ణ భక్తుడు. అదే అంటే ఏ భక్తిలో అనేది ఇక్కడ ఏంటవుతుందామంటే జ్ఞానం అంటే తన గురించి తాను లోపలికి ప్రయాణించకుండా అంటే అంతర్ముఖం అవ్వకుండా అంటే జ్ఞానం రావడం అనేది బహు దుర్లభమమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనసు పరిధిలోనే జరుగుతాయి తప్ప. అందుకే చాలా సందర్భాలలో రమణ మహర్షిని పదే ప్రశ్నించారు. మీరు ఏం చూసినా ఆత్మవిచారణ అంటున్నారు తప్ప ఇంక వేరే పద్ధతులు లేవంటే అప్పుడు అన్ని చెప్తారని. అన్ని కూడా మనసుకు సంబంధించినటువంటివే తప్ప అవన్నీ మనసు పరిధిలోనే జరుగుతాయి. మనసు పరిధిలోని
జరిగినంత వరకు కూడా అప్పుడు నీకు జ్ఞానం అంటే ఏంటి తెలియబడదు. అందులోకి వెళ్ళాలంటే ఒక్క ఆత్మవిచారణ ఒక్కటే మార్గం. అంటే సూటి అయినటువంటి అంటే అటు కృష్ణమూర్తి గారు కానీ ఇక్కడ మహర్షి గాని చెప్పినటువంటి సూటి మార్గం అంటే ఈ ఆధునిక కాలంలో అంటే చాలా సూటి అయినటువంటి మార్గం చెప్పారమ్మా వీళ్ళిద్దరు కూడా. అలాగే నిసర్గదత్త మహారాజ్ ఇలాంటి మహాత్ములు. సో దాన్ని ఎంత సులభ శైలంగా చెప్పారంటే మనకి, అలాగే మన దివ్యజ్ఞాన సమాజంతో ఆ పుస్తకాలు చదివి మనకి బాగా చైతన్యమైనటువంటి ఆయన కూడా మనకి చక్కగా చెప్పడం జరిగిందమ్మా. అది ఇక్కడ మనకి లాస్ట్ లో ఒక మొక్క చెప్పారమ్మా, అంటే కుటులుడు అలాగే వీళ్ళు కూడా ఇదవుతారని, లాస్ట్ లో ఆత్మజుడు మాత్రం సుఖపడతాడని. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందకుండా ఎవ్వరికి కూడా ఈ ఇందులో సుఖాలు సంతోషం ఎవరికి ఉండదమ్మా. అంటే ఏం చేస్తామంటే దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, అన్నిటికీ ఏం చేస్తామంటే ప్రతి దానికి మనం లోనైపోయి అంటే ఈ శరీరమే నేనైనటువంటి తాదాత్మ్యం చెంది ఏంటవుతుందంటే ఇందులోనే కొట్టుకుంటాం తప్ప నిజమైనటువంటి ఆత్మానుభూతి అనేది ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ కృష్ణ భక్తులు ఏంటో అనేవండి, అంటే ఇక్కడ సగుణోపాసన నిర్గుణోపాసన అంటే ఎన్ని ఉపాసనలు మనం చేసినప్పటికీ కూడా తన గురించి తాను తెలియకుండా, అంటే తన లోపలికి తన అంతర్ముఖం అవ్వకుండా జ్ఞానం రావడం అనేది అసంభవం. ఆ జ్ఞానం రాకుండా నారాయణ గారు కృష్ణుడు కనిపించి ఇలా చెప్పారట, ఏమని? నిరాకార ఉపాసనని నన్నెందుకు అడుగుతావు? అది ఇంత మాత్రమే. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఆత్మ అన్నింటిలో అన్ని ఆత్మలో అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు మహర్షి అన్నారు, ఉన్న సత్యం అంతా అదే, అది కూడా పరోక్షమే. అదే మనస్సు కల్పించిన జగత్తు, మీరు చెప్పినట్టు అది అట్లే. అంటే ఈ జగత్తంతా మనసు కల్పించినటువంటిది. అందుకే లాస్ట్ లో కూడా ఏం చెప్పారు సరే అంటే అన్ని జ్యోతులు పరంజ్యోతులు కొలుస్తాయని, అలాగే నదులన్నీ కూడా మనకి సాగరంలో మిళితమవుతాయని చెప్పబడిందమ్మా. ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ లో మనం పడుకునేటప్పుడు నిద్ర బాగా గాఢ నిద్రలో మనకి ఇదేంటో తెలియట్లేదు, అది తెలియపోయి మళ్ళీ మెలకువ రాగానే మళ్ళీ తెలుస్తుంది. అందుకే దానికి చక్కగా ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఏం చేస్తున్న మొక్కని సగం కట్ చేసినంత మాత్రం చేత ఆ వేళ్ళు ఎలాగైతే ఉంటాయో ఇవి కూడా ఏంటవుతుందంటే మనకి నిద్రావస్థలో మనకి మనకి ఈ త్రయం గురించి తెలిస్తే మనకి ఇది బాగా అర్థం అవుతుందమ్మా. మనం నిద్రపోయేటప్పుడు మనకి ఏమీ తెలియట్లేదు, నిద్ర లేవగానే మళ్ళీ ఈ శరీరం ఉందని చెప్పి అనుకుంటున్నాం మనం. అలా ఏంటవుతుందంటే ఈ జీవుడు నిరంతరం అంటే శరీరంతో తాదాత్మ్యం చెందటం వల్లనే ఈ రోజు ఇన్ని బాధలు పడవలసి వస్తుంది. అందుకే లాస్ట్ లో ఏం చెప్పారంటే ఆత్మజులు సుఖపడతారని, కుటులుడు అలాగే దుర్మార్గుడు ఇదవుతారని చెప్పబడిందమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచం కుటిలుడు అజ్ఞాని అంటే అంటే ప్రపంచంలో మనకి చూడండి వివేకానంద సీక్రెట్ ఆఫ్ వర్క్ లో చెప్తారమ్మా, ఏంటంటే ఈ ప్రపంచంలో ఇన్ని దుర్మార్గాలు జరగడానికి అజ్ఞానమే కారణం. ఈ అజ్ఞానం వల్ల ఏం చేస్తాడంటే అజ్ఞానంతో ఇది ఏం చేస్తాడో తనకి తెలియనటువంటి అయోమయ గందరగోళ స్థితిలో ఉంటాడమ్మా. అజ్ఞానం ఏంటవుతుందంటే జన్మ జన్మలకి అలా పెరిగిపోతూనే ఉంటుంది అది. కాబట్టి మనం అంటే మానవుడు ఎందుకైతే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాడో అదంతా మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఏదో అజ్ఞానంలో పడిపోయి ఏదో వచ్చేసి ఏదో చేసి భూమి మీద వెళ్ళిపోతున్నాం తప్ప కనీసం అంటే మన కర్తవ్యం కూడా తెలియకుండా వెళ్ళిపోతాడమ్మ మానవుడు. కాబట్టి అలాంటి తెలియాలంటే ఇలాంటి మహాత్ముల యొక్క దర్శనం స్పర్శనం భాషణం కానీ లేకపోతే ఒక సరైనటువంటి గ్రంథాలు చదవటం కానీ ఏదో ఒకటి కనీసం చేస్తే సత్యం వైపు కనీసం 1% అయినా సరే ముందుకు వెళ్ళగలిగితే ఆ జీవుడికి సార్థకత ఉంటుంది తప్ప లేకపోతే ఏంటవుతుందంటే మనిషిగా పుట్టినందువరకు అక్కడ నిజమైన సార్థకత అంటే ఉండదమ్మా. కాబట్టి ఇలాంటి గ్రంథాలు మాకు ఎంతో చక్కగా వివరించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తస్సత్. ఓకే, ఇక్కడ కృష్ణుడు చెప్పింది కూడా పరోక్ష జ్ఞానమే అన్నారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే మనకి అనుభవంలోకి రానప్పుడు అది
పరోక్ష జ్ఞానం అదే మనం. కదమ్మా ఇప్పుడు కృష్ణుడు ఎందుకంటే అది కూడా పరోక్ష జ్ఞానమే కదమ్మా. అది అనుభవ జ్ఞానం ఎవరికి వాళ్ళు సంపాదించాలి. అది అంటే కృష్ణుడు చెప్పినా కూడా మనం ఉపనిషత్తుల్లోని ఇక్కడ ఎవరో చదివినా ఇంకెవరు చెప్పినా ఎవరు ఎంత చెప్పినా అది పరోక్షమే. ఎవరంతటి వాళ్ళు అనుభూతి చెందేదే ప్రత్యక్ష జ్ఞానం. అంటే అందుకనే కృష్ణుడి గీతలో ఒకరు చెప్పడం వల్ల వచ్చేది కాదు, వినడం వల్ల వచ్చేది కాదు. ఇది అనుభవైక వేద్యం. అయితే ఆయన కృష్ణ భక్తుడైనా ఒక మహర్షి లాంటి ఆయన వచ్చి నువ్వు నిరాకార ఉపాసన చెయ్యి అని అన్నారన్నమాట. అప్పుడేమో ఆత్మైవాహం గుడాకేశ అని భగవాన్, నేను ఆత్మను, ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహం అన్న. ఆత్మ లేక ఎవరూ ఉండలేదు. బ్రహ్మ ఎప్పుడూ సంగతుడే, బాహ్య స్పర్శ అక్కర్లేదు. అంటే తెలుస్తున్నవాడే అని. నేను కోరే స్పర్శ బాహ్యం కాదన్నారు. అంటే ఆత్మ కంటే సన్నిహితం ఇంకోటి ఉందా అని మహర్షి అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, 3 నెలల క్రితం నాకేమో కృష్ణుడు కనిపించి నిరాకార ఉపాసన నన్ను ఎందుకు అడుగుతావు, ఇది ఇంత మాత్రమే అంటూ సర్వభూతాలలోని అంటే ఆత్మ అన్నింటిలో అన్ని ఆత్మలో ఉన్నాయని ఆయన కృష్ణుడు చెప్తే, ఉన్న సత్యమంతా అదే, అది కూడా పరోక్షమే, నిజానికి ఆత్మ తప్ప మరొకటి లేనే లేదు. ఇవన్నీ జగత్తంతా మనస్సు కల్పించింది, మనస్సు ఆత్మ నుండి జనించింది కాబట్టి ఆత్మయే ఆ ఏకం సత్. అయితే అనుభవం కష్టసాధ్యం అంటే అప్పుడు అంటున్నాడు, అనుభవం సాధించుటేమి, అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి. అంటే ఎప్పుడూ అది ఉంటుంది, అది సహజం. సాధించటానికి అది కొత్తదా? కర్తవ్యం సాధించడం కాదు, త్యజించడం, అజ్ఞానాన్ని వర్జించడం అంతే. అంటే కర్తవ్యం ఏమిటి? సాధించడం కాదు, ఏది బికమింగ్ అలాంటిదేం కాదు. అదేంటంటే వర్జించడం, అజ్ఞానాన్ని వర్జించడమే అంతే అన్నారు. అజ్ఞాన మూలాన్ని వెతకాలి. ఎవరికి అజ్ఞానం? వానికి అజ్ఞాతమేది? కర్త విషయం. ఇలాంటి ద్వంద్వ భావన మనస్సు లక్షణం. ఆ మనస్సు ఆత్మ నుండే వచ్చింది. అవును, అజ్ఞానం స్వతహాగా ఉండజాలదు అన్నారు ఈయన. చివరికి ఆయన భగవాన్ శరణు వేడారు. రోగ నిదానం ఎరిగి చికిత్స చేసే వైద్యుని వలె శ్రీ భగవాన్ నా పట్ల వర్తిల్లుదురుగాక అని ఆయన ఫీల్ అయ్యారు అన్నారు. ఇక పుస్తకములు చదివి నేర్చే ఆసక్తి బొత్తిగా వదులుకున్నా అన్నారు. అంటే అతను నువ్వు నిరాకార ఉపాసన చెయ్యి అంటే దానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఆయన చదివారు. ఇప్పుడు రాంబుద్ధుడు గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్కారం. ఈ యొక్క వ్యక్తి అంటే ఫస్ట్ భగవంతుణ్ణి అంటే కృష్ణ పరమాత్మని ఆరాధించాడు. ఆ స్థితిలో నుంచి అంటే మళ్ళీ అంటే ఈ దైవోపాసనలన్నీ మళ్ళీ గురువు దగ్గరికి తీసుకురావడమే దాని యొక్క స్థితి అనేది చాలా వరకు అందరి అనుభవాల్లో తెలిసిపోతుంది. ఈయనను కూడా మళ్ళీ గురువు దగ్గరికి తీసుకురావడము, ఆత్మవిచారణ ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. అయితే ఒక మహాత్ముడు కృష్ణుడు నిరాకార ఉపాసన అదే మేడం. అదే మేడం. అంటే ఇప్పుడు మనం ఎంత దైవభక్తి చేసినా మళ్ళీ గురువు దగ్గరకు వచ్చి గురువు యొక్క ఈ స్థితిలో నుంచి మనం తీసుకోగలిగితేనే జ్ఞానం గొప్పగా ఉంటుంది అనేది ఇక్కడ. అంటే చాలా మంది ప్రతి సాధకుల్లో జరిగేది అదే. ఇక్కడ కూడా ఆయనకు అది జరిగింది. ఆయన మహర్షిని దర్శించడం కానీ ఇవన్నీ జరగడము. ఆయన వచ్చి అంటే ఇప్పుడు ఆత్మలో ప్రపంచమంతా ఉంది, ఆత్మ ప్రతి జీవిలో ఉంది అని చెప్తున్నారు. అంటే ఆత్మలో ప్రపంచం ఆత్మ ప్రపంచమంతా ఆత్మ ఉంది, సర్వభూతాలు ఆత్మలో ఉన్నాయి, ఆత్మ అన్నింటిలో అన్ని ఆత్మలో ఉన్నాయి ఉంది అని చెప్తున్నారు. కృష్ణుడు చెప్పాడు. ఇది
అది చెప్పినప్పుడు వచ్చారు. ఈయన మహర్షి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే స్పర్శతోటి అనుభూతి పొందాలి అని చెప్పేసి ఒక ప్రత్యక్ష దర్శనంతోటి ఇది చేయాలని వచ్చారు. అయితే స్పర్శతోటి అనుభూతి పొందాలనుకున్నప్పుడు ఆ మహర్షి గారు ఏం చెప్పారంటే ఇది స్పర్శతోటి అవసరము లేదు, భౌతిక స్పర్శ అవసరం లేదు, నేను ఆత్మగా ఆత్మగా ఉన్నాను కదా, అది అది అన్నిటికంటే దగ్గరలో ఉంది కదా అని చెప్తారు మేడం. అది అది కొంచెం చెప్తారా మేడం? అది అంటే అదే బాహ్య స్పర్శ అక్కర్లేదు అంటే వెంటనే ఆయన అన్నారు. అంటే ఆ మహర్షి అంతా నేను ఆత్మను, ఆత్మయే గురువు అని చెప్పారు. ఆత్మయే అనుగ్రహం అన్నా, ఆత్మ లేక ఎవరు ఉండలేరు. అంతే కదా, అది మహర్షి చెప్పిన మాట. బ్రహ్మం ఎప్పుడు సంగతుడే అంటే నిరంతరంగా తెలిసేవాడే, బాహ్య స్పర్శ అక్కర్లేదు. అయితే అది పుస్తకుడు అన్నారు, అది గ్రహించాను, నేను కోరే స్పర్శ బాహ్యం కాదన్నారు. అంటే బాహ్యంగా ముట్టుకోవడం కాదని. ఆత్మ కన్నా సన్నిహితం వేరొకటి ఉందా అని మహర్షి అడిగారు. అంటే అన్ని ఆత్మే గురువు, అన్ని ఆత్మే అని చెప్పారు. ఆత్మయే నేను ఆత్మను, ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహం అన్నా. అర్థమైందా అని మహర్షి చెప్పారు. మీ మాట వినబట్టం లేదు, మాట్లాడుతున్నారా? రాంబుద్రి గారు. రామ్